గుడ్ మార్నింగ్ టు వన్ ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పదవీ విరమణ ప్రశాంతంగా సాగాలంటే అనేటువంటి మంచి ఆర్టికల్ని మనం ఈరోజు చూద్దాం. ఉద్యోగంలో చేరినప్పుడే ముందు చూద్దాం. పదవీ విరమణ ఎన్నో ఏళ్ళ ఉద్యోగ జీవితం తర్వాత విశ్రాంతంగా ఉండే సమయం. ఈ కాలంలో ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉండగలం. దీనికోసం ఆర్జిస్తున్న సమయంలోనే ఖచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలి. అప్పుడే అనుకున్న విధంగా మళ్ళీ జీవితాన్ని కొనసాగించగలం. అందుకోసం ముందు నుంచే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది చూద్దాం. ఉద్యోగంలో చేరినప్పుడే పదవి విరమణ గురించి ఆలోచించాలి. ఈ సాధారణ ఆర్థిక సూత్రాన్ని ఎవరు అంతగా పట్టించుకోరు. తీరా ఉద్యోగ విరమణకు ఇంకా 2-3 ఏళ్ళ వ్యవధే ఉందని తెలిసినప్పుడు అప్పటికప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. దీర్ఘకాలిక లక్ష్యాన్ని స్వల్పకాలంలోనే సాధించాలని అనుకుంటారు. అప్పుడు అది అంత తేలిక కాదు. ప్రణాళికతో ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆర్థిక విషయాల్లోనూ ఇదే వర్తిస్తుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం వేసుకున్న ప్రణాళిక కాలానుగుణంగా వాస్తవ పరిస్థితుల్లో సవరించుకునేలా ఉండాలి. ఆలోచన ఉండగానే సరికాదు. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే విలువ. ఇప్పుడున్న ప్రణాళిక 10 ఏళ్ళ తర్వాత పూర్తిగా భిన్నంగా మారిపోవచ్చు. ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం, మారుతున్న అవసరాలు, జీవనశైలిలో మార్పులు ఇలా ఎన్నో దీనికి కారణం అవుతాయి. కాబట్టి ముందుగా మీరు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు భవిష్యత్తులో ఎలా ఉండవచ్చు అనే అంశాన్ని ఆలోచించండి. అందుకు అనుగుణంగా పొదుపు మొత్తాలను కేటాయించండి. పదవి విరమణ ప్రణాళిక నిరంతరం సాగే ప్రక్రియ. మధ్యలో ఆపేస్తే విశ్రాంత జీవితంలో ప్రశాంతత కొరబడుతుంది. పొదుపులో వృద్ధి. మీ నెలవారీ ఖర్చుల పట్ల అంచనాకు వచ్చాక చూడాల్సింది అందుకు అనుగుణంగా మీ పొదుపు పెట్టుబడులు ఉన్నాయా అని. మీ రిటైర్మెంట్ నాటికి ఎంత మొత్తం జమ అయ్యే అవకాశం ఉందనేది లెక్క వేసుకోవాలి. చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, మ్యూచువల్ ఫండ్లు, స్థిరాస్తి తదితర మార్గాల్లో మదుపు చేస్తుంటారు. వీటిలో పదవి విరమణ వరకు కొనసాగేవి తక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు కొంత మొత్తం పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం వెనక్కి తీసుకుంటారు. ఆరోగ్య అత్యవసరాలు ఏర్పడవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పొదుపు మొత్తాన్ని క్రమంగా పెంచుతూ ఉండాలి. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి ధీటుగా రాబడినిచ్చే పెట్టుబడులను ఎంచుకోవాలి. పదవి విరమణ అనంతరం ఎంత మొత్తం అవసరం, ఎంత పెట్టుబడులు ఎంత మేరకు ఆ నిధిని జమ చేసేందుకు ఏర్పడతాయి అనే లెక్కలు ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలి. జీవన శైలికి తగ్గట్టుగా రిటైర్మెంట్ అనంతరం మీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఎక్కడ స్థిర నివాసం ఉంటారు? సొంత ఇల్లా, అద్దిల్లా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. ఇది అనవసరమైన ప్రశ్న అనిపించవచ్చు. వీటి ఖచ్చితమైన సమాధానం అవసరం లేదు, కానీ కొంత మేరకైనా అంచనా ఉండాలి. వసతి, ఆహారము, సాధారణ ఔషధాల ఖర్చు, ఇతర జీవన శైలి వ్యయాలు ఎంత మేరకు అవుతాయనే లెక్కలు వేసుకోవాలి. మీరు భవిష్యత్తును ఇప్పటి నుంచే ఊహిస్తే దానికి అనుగుణంగా మీ పెట్టుబడులు కొనసాగించాలి. అంచనాలను రూపొందించుకునేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని మర్చిపోకూడదు. మీ పదవి విరమణకు మరో 5 ఏళ్ళ సమయం ఉంది అనుకుంటే అప్పటి నెలవారీ ఖర్చు 5 ఏళ్ళ తర్వాత ఎంత ఉండొచ్చు అనేది లెక్క వేసుకోవాలి. అందుకు అనుగుణంగా ఆదాయం వచ్చేలా
ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. లోటును భర్తీ చేసేలా పదవి విరమణ చేశాక ఎంత మొత్తం అవసరం అనే అవగాహన వచ్చాక వేయాల్సింది. మీ ప్రస్తుత పొదుపు పెట్టుబడులు ఎంత మేరకు వృద్ధి చెందుతున్నాయని, నెలవారీ ఖర్చులను తట్టుకునేందుకు అవి ఎంత మేరకు సహాయం చేస్తాయి అని తెలుసుకోవాలి. ఉదాహరణకు, మీ రిటైర్మెంట్ అనంతరం నెలకు 50,000 అవసరం అవుతాయని అంచనా వేశారనుకుందాం. మీ ప్రస్తుత పొదుపు మొత్తం నుంచి వచ్చేది 30,000 రూపాయలు అనుకుందాం. మిగతా 20,000 కోసం ప్రణాళిక రూపొందించుకోవాలి. సురక్షితంగా ఉంటూ ఆదాయాన్ని అందించే పథకాలను ఎంపిక చేసుకునేటప్పుడు యాన్యుటీ పాలసీలను పరిశీలించవచ్చు. వెంటనే పెన్షన్ ఇచ్చే ఇమ్మీడియట్ యాన్యుటీని పదవి విరమణ చేసిన వారికి ఉపయోగం. 10 ఏళ్లకు మించి వ్యవధి ఉన్నప్పుడు డిఫర్డ్ యాన్యుటీ పథకాలను ఎంచుకోవచ్చు. వీటిని తీసుకునేటప్పుడు జీవితాంతం వరకు పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేసుకోవాలి. క్రమానుగత పెట్టుబడి విధానంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లను మదుపు చేయవచ్చు. ఉద్యోగం చేస్తున్నన్ని రోజులు త్యాగం చేసిన ఎన్నో విషయాలు నేర్చుకునేందుకు విశ్రాంత జీవితాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆర్థికంగా ముందుగా ప్రణాళిక వేసుకున్నప్పుడే సాధ్యమవుతుందని మర్చిపోవద్దు. Thank you for watching this video. Thank you so much.